ఇంపార్టెంట్ ఎయిర్, గాలి చాలా ముఖ్యమైనది. సో మనకు ఆక్సిజన్ చాలా అవసరం. బట్ మనం ఇప్పుడున్నటువంటి నెంబర్ ఆఫ్ వెహికల్ ట్రాఫిక్ వల్ల ఎంతో కార్బన్ మోనాక్సైడ్ డిఫరెంట్ గ్యాసెస్ రిలీజ్ అవుతా ఉన్నాయి ఇండస్ట్రీస్ నుంచి, ఫ్యాక్టరీస్ నుంచి, ఈ వెహికల్స్ నుంచి. సో వాటి వల్ల ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోతాం. దానికి మనం ఏం చేయాలా? ఫ్యూచర్లో మొత్తం ఈకో అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు. అందుకే ఇప్పుడు మెల్లమెల్లగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి. గమనిస్తున్నారు ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ గమనిస్తున్నారా మీరు? ఎందుకంటే మనకు 2037 వరకు భూమిలో ఉన్నటువంటి ఇంధన నిక్షేపాలు అంటే పెట్రోల్, డీజిల్ ఇవన్నీ తగ్గిపోతాయి. 2037 వరకు డీజిల్ అయిపోతుంది అంటున్నారు. అందుకే మొన్న ఒక ప్రోగ్రామ్ కూడా నేను కండక్ట్ చేశాను జెడ్టీసీ సిగ్నల్ దగ్గర, వేరే వాళ్ళు కంపెనీ వాళ్ళతో కలిసి. సిగ్నల్లో ఉన్నప్పుడు రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఒక 1 minute ఎట్లాగో వెయిట్ చేస్తాం కదా, ఆ టైంలో వెహికల్ ఇంజన్ ఆఫ్ చేయాలి. దానివల్ల యూజ్ ఏంటి? 1 minute మనం వెహికల్ ఇంజన్ ఆఫ్ చేస్తే సెకండ్ కొంత ఎంఎల్ పెట్రోల్ మీకు సేవ్ అవుతుంది. ఒక్క వెహికల్లో అంత సేవ్ అయితే ఆ సిగ్నల్లో ఉన్న 1000 వెహికల్స్ లో 1 లీటర్ 2 లీటర్ల పెట్రోల్ సేవ్ అవుతుంది. అది ఒక్క సిగ్నల్ దగ్గర. నెంబర్ ఆఫ్ సిగ్నల్స్, నెంబర్ ఆఫ్ సిటీస్, నెంబర్ ఆఫ్ మెట్రోపాలిటన్స్, నెంబర్ ఆఫ్ స్టేట్స్ అండ్ ఇండియా మొత్తం ఎన్నో వేల లీటర్ల, లక్షల లీటర్ల డీజిల్ పెట్రోల్ సేవ్ అవుతుంది. దానివల్ల మనకు 2037 వచ్చేది ఇంకొక 5-10 years ఎక్కువ వస్తుంది మనకు. సో దేన్నైనా పొదుపు చేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. వేస్ట్ చేస్తే ఇప్పుడు నీ దగ్గర అమౌంట్ ఉంది, మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, 100 రూపీస్ ఇచ్చారు, ఇస్తే రోజు కొద్దిగా అవసరాలకు ఖర్చు పెట్టుకుంటే మంచిగా ఒక 10 days, 15 days, 1 month వాడుకోవచ్చు. ఆ ఒక్క రోజే కొన్నాం అనుకో, తెల్లారి నెక్స్ట్ డే జేబు ఖాళీ. సో ఏదైనా సేవింగ్ అనేది. సో వాటర్ని వేస్ట్గా మేడం చెప్పినట్టు వాటర్ని వేస్ట్ చేయొద్దు. వాటర్ లేకపోవడం వల్ల ఎన్నో పక్షులు చనిపోతాయి సమ్మర్, తెలుసా మీకు? అందుకే మన ఇళ్లలో ఏం చేయాలి? సమ్మర్ వచ్చినప్పుడు డాబా పైన ఎక్కడన్నా ఒక ప్లేట్లో వాటర్ పెట్టాలి. ప్రతి జీవి భూమి మీద ఉంటేనే మనం ఉంటాం. ప్రతిదీ అవసరమే. పాములు కూడా అవసరమే. పాములు భయపడుతుంది, పాములు కూడా అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఈ పర్యావరణం ఉంటుంది. వాటర్లో ఉండే ఫిషెస్, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవి అవసరం, గాల్లో ఎగిరే పక్షులు అవసరం, భూమి మీద ఉండే యానిమల్స్ అవసరం. అన్నింటి మీద మనం ఆధారపడే మనం జీవిస్తున్నాం. ఏది లేకపోయినా కూడా మన ఎన్విరాన్మెంట్కి, మన ప్రకృతికి నష్టమే. అర్థమవుతుందా? ఇప్పుడు రేడియేషన్ ఎక్కువైతుంది సమాజంలో ఈ సెల్ ఫోన్ టవర్స్ వల్ల, మొబైల్ ఫోన్స్. మొబైల్ ఫోన్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మొబైల్స్ని అడిక్ట్ కావద్దు. మొబైల్కి మీరు ఒక రోబోలోకి తయారైపోతారు. మీ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, షివరింగ్ వచ్చేస్తుంది, తొందరగా గ్లాసెస్ వచ్చేస్తాయి, సైట్ దెబ్బతింటుంది, మైండ్ మీద చాలా ప్రభావం చూపుతుంది. చాలా మంది పిల్లలు మెంటల్గా డిజార్డర్ వచ్చేస్తుంది మొబైల్ ఫోన్స్కి బాగా అడిక్ట్ అయితే. ఏదైనా కూడా లిమిట్ అనేది ఉండాలి. ఎక్కువ తిన్నా కష్టమే, అరుగుతుందా? ఎక్కువ వాటర్ తాగినా కష్టమే. సో ఎక్కువ ఏ పని చేయకూడదు. ప్రతి దానికి ఎంత చేయాలో అంతవరకే చేయాలి. డూస్ అండ్ డోంట్స్ మీకు క్లారిటీ ఉండాలి. ఏది మంచి, ఏది చెడు. ఇప్పుడు వాటర్ పొల్యూషన్ గురించి చెప్పారు మేడం, ఎయిర్ పొల్యూషన్ గురించి కూడా చెప్పారు. అదేవిధంగా మైండ్ పొల్యూషన్ కూడా ఉండొద్దు. మైండ్ పొల్యూషన్ అంటే నేను చెప్తున్నా. మైండ్ పొల్యూషన్ అంటే ఏంటి? జస్ట్ థింక్ చేయండి. అంటే ఎయిర్ పొల్యూషన్ అంటే పనికి రాని వ్యర్థాలన్నీ మంచి నీళ్ళలో కలిస్తే ఎలాగైతే పొల్యూట్ అవుతుందో వాటర్, మంచి ఆక్సిజన్ ఉన్నటువంటి వాతావరణంలోకి అన్నెసరీ ఏవైతే బాగా ఎమిట్ అవుతా ఉన్నాయో వెహికల్స్ నుంచి, ఫ్యాక్టరీస్ నుంచి గ్యాసెస్, సో అలాంటి విషపూరితమైన వాయువులు ఎలా కలవడం వల్ల ఇట్లా పొల్యూషన్ అవుతుందో, అనవసరమైన చెత్త, పనికి మారిన చెడు ఆలోచనలు కూడా మన మైండ్ పొల్యూట్ చేస్తే మన లైఫ్ మొత్తం ఖరాబ్. అర్థమైందా? అంటే మనము 3 దేవుళ్ళు ఉన్నారు మనకు కనిపించే వాళ్ళు. మనం దేవుణ్ణి రోజు పూజిస్తాం, కానీ దేవుణ్ణి కనిపిస్తాడా మీకు? అని కనిపించే దేవుళ్ళు 3: తల్లి, తండ్రి, గుప్పు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. అలా దేవుళ్ళతో సమానంగా కొలుస్తారు. ఆ గురువుని కూడా మీరు ముఖ్యంగా ఇప్పుడున్న స్కూల్లో మీకు చెప్పే పాఠాలు చెప్పే గురువులు వాళ్ళు ఎంతో కాలం కష్టపడి సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని మీకు ఇట్లా దారపోస్తున్నారు. అందుకే శ్రద్ధగా పాఠాలు వినాలా. పెద్దల మాట చెద్దన్న మూట అన్నట్టు పెద్దవాళ్ళు చెప్పినవి మంచిగా వినాలా, తల్లిదండ్రులు చెప్పినవి వినాలా. మీకు మొదటి గురువులు వాళ్ళు. పెద్దవాళ్ళని ఎప్పుడూ దూషించకూడదు, ఏలన చేయకూడదు, వాళ్ళ మాటలను పెడచేయని పెట్టకూడదు. మంచి రామాయణం చదువుకోండి ఒకసారి. రాముడు ఎలా ఉండేవాడు, సీత ఎలా ఉండేది,
సో మంచి మంచి లక్షణాలు, గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి. ఫ్రెండ్షిప్ ఎట్లా ఒకరికొకరికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి. ఎవరికైనా కష్టం వస్తే పోయి ఓదార్చాలా, అతనికి సపోర్ట్గా ఉండాలా, దెబ్బ తగిలినప్పుడు పోయి హెల్ప్ చేయాలి. ఇలా ఫ్రెండ్షిప్ ఉండాలా. ఈ సినిమాలు సీరియళ్ళల్లో అంతా ఉత్తదే, వాళ్ళ డబ్బు గురించి వాళ్ళు చేస్తున్నారు, ఈ క్రికెట్లు ఇవన్నీ. సో మీరు కష్టపడితే దేనికైనా పైకి రావాలి. బట్ మీరు మాత్రం ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం అనేది అలవాటు చేసుకోవాలి. నేను 10 నాటినా, 20 నాటినా అంటే ఒక్కటి కూడా కాపాడుకోలేకపోతే 100 నాటినా వేస్ట్. నాటంగానే సరిపోదు, ప్రతి మొక్కను కాపాడుకోవాలి. మిమ్మల్ని మీ పేరెంట్స్ ఎంత చక్కగా కాపాడుకుంటున్నారు. సో మీరు కూడా మొక్కల్ని, మీరు పెట్టిన 2 మొక్కలే. ఎందుకంటే ఈ భూమి మీద మనిషి అయి పుట్టినవాడు ఏ గొప్ప కార్యం చేయకుండా పర్వాలేదు, కనీసం చచ్చేలోగా ఒక్క మొక్కనను నాటమని చెప్తాడు. ఎందుకు? ఒక మొక్క నాటితే అది పెరిగి పెద్దయి కాయలనిస్తుంది, పళ్ళనిస్తుంది, పుష్పాలనిస్తుంది, అదేవిధంగా గాలినిస్తుంది, చివరికి కలపనిస్తుంది, మనకు కావాల్సినటువంటి. సో ఎన్ని ఉపయోగాలు, నీడనిస్తుంది. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఒక్క చెట్టు వల్ల. నువ్వు ఎంతో ఆక్సిజన్ సిలిండర్స్ అంటారు కదా, ఒక్క చెట్టు చాలా మన ఎన్నో కొన్ని వందల ఆక్సిజన్ సిలిండర్ వచ్చేటువంటిది ఒక్క రోజులో ఇస్తుందట. ఒక పెద్ద వృక్షం అంత ఆక్సిజన్ ఇస్తుంది. ఒకటి చెట్టు వల్ల ఎంతో ఉపయోగం ఉంది కదా. మేడం చెప్పినట్టు అంత పర్యావరణం అంతా మన డెవలప్మెంట్ గురించి, ఇండ్లు కట్టుకోవడం, బిల్డింగ్లు కట్టుకోవడం, పెన్షన్లు చేసుకోవడం, రకరకాలుగా చెట్లు నరుకుతా ఉన్నారు, సాయిల్ని మొత్తం ఖరాబ్ చేస్తూ ఉన్నారు, మొత్తం ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ చేసుకొని వస్తూ ఉంటారు. సో కొంత నష్టం జరుగుతున్నప్పుడు, కొంత యూజ్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ మనం తిరిగి దాన్ని డెవలప్ చేస్తూ ఉండాలి. ఒక చెట్టు నరికితే 10 చెట్లు నాటాలి, అవునా కదా? సో మన వల్ల ఒక చిన్న నష్టం జరిగితే మళ్ళీ దాన్ని తిరిగి పూడ్చాలి. మన వల్ల ఎవరికైనా చిన్న ఇబ్బంది అయిందనుకో, వాళ్ళకి ఎప్పుడన్నా ఒకసారి హెల్ప్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఓకే అని చెప్పి అంటారు. సో నెక్స్ట్ మనమే కాదు, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న అట్మాస్ఫియర్ అంతా ఇంకా డెవలప్ చేసి పెట్టాలి. లేకపోతే ఎండాకాలం ఎంత ఇబ్బంది అవుతుంది మనకు. ఏసీ లేకపోతే నిద్రపోలేము. ఎక్కువ ఎండ ఉన్నప్పుడు మాత్రమే ఏసీలు వాడతాం తప్పని పరిస్థితులలో. మిగతా టైంలో ఇంట్లో మొత్తం డోర్స్ క్లోజ్ చేసుకోవద్దు, లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి. విండోస్ అన్ని ఓపెన్ పెట్టాలి. బయట గాలి లోపలికి, లోపలి గాలి బయటకు పోయినప్పుడే మనకు మంచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, అవునా? సో మీరు మీ శరీరాన్ని ఎంత శుభ్రంగా పెట్టుకుంటారో, మీ బ్యాగ్ని ఎంత శుభ్రంగా పెట్టుకుంటారో, మీ ఇల్లుని ఎంత శుభ్రంగా పెట్టుకుంటారో, ఇల్లుని ఎంత చక్కగా చూసుకుంటారో, మరి భూమి మీద ఉన్న అందరి ఇల్లు ఇది భూమి, అవునా? మరి దీన్ని కూడా మంచిగా పెట్టుకోవాలిగా. మనకెందుకు అంటుకుంటే అందరికి మనకే నష్టం. ఓకేనా? ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఈ ఎన్విరాన్మెంటల్ గురించి. మేడం చాలా చెప్పింది. సో మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నా టాపిక్ వచ్చేస్తాను నేను. ఓకే, ట్రాఫిక్ అంటే తెలుసా మీకు? ఏంటిది? ఫస్ట్ ధైర్యంగా లేదు చెప్పగలగల. ట్రాఫిక్ అంటే ఏంటి? డూ యు నో వాట్ ఇస్ ట్రాఫిక్? ఏం లేదు. ట్రాఫిక్ అంటే సింపుల్, ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మూవింగ్లో ఉన్నటువంటి, ప్రయాణంలో ఉన్నటువంటి వెహికల్స్ కావచ్చు, నడుచుకుంటూ వెళ్ళే మనుషులు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏదైనా కూడా ఒక ప్రవాహంలో ఉన్నటువంటి సర్టెన్ ఆల్ లివింగ్ అండ్ నాన్ లివింగ్, జనరల్ మూవింగ్లో ఉన్నటువంటి లివింగ్ థింగ్స్, ఓకేనా? లేదా వెహికల్స్, దీన్ని ట్రాఫిక్ అంటారు. సో మన దేశంలో మన జనాభా ప్రపంచంలో చాలా ఎక్కువ జనాభా ఉన్న దేశం తెలుసా ఆ విషయం? అమెరికా భూభాగంలో